పాలకులు ఏ పార్టీ గెలుస్తుంది? ఆయనకున్నంత ఇది ఎవరికి లేదు సార్. నెంబర్ 1 క్యాండిడేట్. ఇప్పుడు అన్న క్యాంటీన్ కూడా ఎక్కడ లేకపోతే ఇక్కడ నడిపిస్తున్నారు. నడిపిస్తున్నారు కదా సార్. ఇక్కడనే హాస్పిటల్, అక్కడ గవర్నమెంట్ హాస్పిటల్ కూడా నడిపిస్తున్నారు సార్. మరి అది అయితే గొప్ప విచిత్రమే. ఇంకోటి ఏంటంటే శ్మశానం కూడా చాలా నెంబర్ 1గా చేసి పెట్టారు. ఎక్కువ పాలకుల ప్రజలు శ్మశానం గురించి మాట్లాడుతున్నారు. మరి అది అసలు చూస్తే ఇంద్రభవనం అండి సార్. ఇంద్రభవనం అసలు ఆడు ఎవడో బుద్ధున్నవాడు ఎవడో అలాగా మరి శ్మశానం ఒకసారి చూస్తే అండి అసలు మన ఇంట్లో కూడా పనిచేశారు. అంత ఇదిగా చేసి పెట్టాడు ఆయన. ఆయన కూడా అందులో 2 రోజులు పడుకున్నారు. మరి అటువంటి క్యాండిడేట్ని ఎమ్మెల్యేలుగా ఇంతమంది ఎమ్మెల్యేలు మారారు, మేము చూడలేదు అటువంటి ఎత్తుని. ఒకవేళ పాలకుల్లో వ్యక్తిత్వానికి పనికి ఇవ్వకుండా ఒకవేళ మనీ ఎక్కువ ఇస్తా, మనీకే సపోర్ట్ చేస్తే ఎలా ఉంటుంది? మనీ సపోర్ట్ చేసినా పాలకుల జనం మారరు. అంత అభిమానం ఉన్న వ్యక్తుల ఎస్ తీసుకున్న వాళ్ళు కూడా రామానాయుడు గారికి సపోర్ట్ చేస్తారు. పక్కాగా.